క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలైన వారందరికీ ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో అందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. పిల్లరై సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి కొంత సమయాన్ని ధ్యానం చేసుకుందాం. మత్తయి రాసినటువంటి సువార్త 5వ అధ్యాయం. ఈ మత్తయి రాసినటువంటి సువార్త 5వ అధ్యాయము అందరికీ సుపరిచితమైనటువంటి అధ్యాయం. దీనిని మనం ఆలోచన చేస్తే కొండ మీద ప్రసంగం, యేసు ప్రభువారు కొండ మీద చేసినటువంటి ప్రసంగం, ద మౌంటైన్ ఆఫ్ సెర్మన్. 5వ అధ్యాయం కానించి 6, 7వ అధ్యాయం ఎండింగ్ వరకు కూడా దీన్నంతటినీ కూడా కలిపి కొండ మీద ప్రసంగము అంటాం. యేసు ప్రభువారు పిల్లరా ఈ యొక్క 5వ అధ్యాయము, 6, 7 అధ్యాయాలు కూడా వచనాల్ని మనం ఆలోచన చేస్తే, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మనం గమనిస్తే చాలా శ్రేష్టమైనటువంటి సంగతుల్ని, శ్రేష్టమైనటువంటి విలువైనటువంటి మాటల్ని ప్రభు అక్కడ రాయించి ఉంచారు. ఈ యొక్క 5వ అధ్యాయము మనం ఆలోచన చేస్తే ధన్యతలుగా కనబడుతున్నాయి. ఈ ధన్యతలు మనకు కనబడుతున్నప్పుడు మనం చదువుకోవలసినటువంటి ధన్యత 9వదిగా కనబడుతుంది. అంటే 11వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 11వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఇది ఎన్నో ధన్యతగా కనబడుతుందనంటే 9వ ధన్యతగా కనబడుతుంది, సంపూర్ణ సంఖ్యగా కనబడుతుంది. పిల్ల చూడండి, వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ యొక్క 11వ వచనం 9వ ధన్యతగా కనబడతా ఉంటే, యేసు ప్రభువారు చెప్పినటువంటి విషయం ఏంటనంటే, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందిస్తారు అని ప్రభు చెప్పారు. ఈ లోకంలో మరి దేవుని కొరకు నమ్మకంగా బ్రతకాలనంటే నిందలో తప్పువా అని ఆలోచన చేస్తే నిజమే, తప్పు. నిందలు పడాల్సిందే, బాధని అనుభవించాల్సిందే, నిందలు పడాల్సిందే, బాధని అనుభవించాల్సిందే, హింసలు పడాల్సిందే. అది ప్రభువే చెప్పినట్లుగా మనకి వాక్యంలో మనం చూస్తాం. నిజమే కదా పిల్లారా? యోహాను సువార్తలో కూడా 16వ అధ్యాయం మనం చూస్తే 33వ వచనం కాడి నుంచి మనం కిందకు చదువుకుంటే ప్రభు అంటాడు, ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినను మీరు ధైర్యంగా ఉండండి అని అంటాడు. ఎందుకు కలుగుతుంది శ్రమ? మనుషులకు శ్రమ ఎందుకు కలుగుతుంది, మనుషులకు కష్టం ఎందుకు కలుగుతుంది అని అంటే, క్రైస్తవులుగా మార్చబడి, క్రైస్తవులుగా తీర్చబడి, క్రీస్తు రక్తంలో కడగబడి, దేవుని కొరకు బ్రతకవలసినటువంటి విషయంలో బ్రతకకుండా ఎలా పడితే అలా బ్రతికి, ఎలా పడితే అలా జీవించి, మనకు నచ్చినట్టుగా కనుక ఈ లోకంలో బ్రతికితే పెద్దగా బాధలేమి ఉండవు, పెద్ద హింసలేమి ఉండవు. ఎలా పడితే అలా ఎలా పడితే అలా బ్రతికితే పిల్లరా పెద్ద బాధ ఏమి ఉండదు. అసలు పెద్ద బాధలు అనేటటువంటి పెద్దగా ఏమి ఉండవు. కానీ నీతిగా బ్రతకాలనంటే, యథార్థంగా బ్రతకాలనంటే, క్రీస్తు కొరకు బ్రతకాలనంటే మాత్రం మనకు శ్రమలు ఖచ్చితంగా వస్తాయి. ఖచ్చితంగా బాధని అనుభవించవలసినటువంటి వారుగా మనం ఉంటామని లేఖనం సెలవిస్తుంది. ఈ వాక్యం వింటున్నటువంటి వారమైన మనకు కూడా ఇది ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్గా కూడా ప్రతి ఒక్కరికి ఉండే ఉంటుంది. ఏంటనంటే, మనం యథార్థంగా, భక్తిగా, నీతిగా, వాక్యానుసారంగా జీవించినప్పుడు ఎక్కువగా శ్రమలు చవిచూసినటువంటి వారుగా మనం ఉంటాం. ఇక్కడ వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే ప్రభు అదే అన్నాడు, ఎలా పడితే అలా బ్రతికిన వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదయా, నా నిమిత్తము గనక నన్ను అనుసరించి మీరు జీవించాలనుకుంటే, అలా జీవించాలనుకునేటటువంటి జనులకు ఏం చేయబడతారు మీరునంటే, నిందించబడతారు, హింసించబడతారు అని వాక్యం సెలవిస్తాం. ప్రభు చెప్తున్న మాట, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందిస్తారు. నింద, ఒక నింద వేస్తా, ఒకటి కాదు,
దానికి మించే అవకాశం దొరికినప్పుడల్లా నింద వేయటానికే వారు ప్రయత్నం చేస్తారు. ఎందుకో వారు అది తన ప్రాణాధారంగా పెట్టుకుని పనిచేసేటటువంటి వారుగా ఉంటారు. పౌలు కూడా పౌలుగా మార్చబడక మునుపు సౌలుగా ఉన్నప్పుడు దేవుని ప్రజలైనటువంటి వారిని, క్రైస్తవులని హింసించి బాధపెట్టి దానిని ప్రాణాధారంగా చేసుకున్నాడు అని అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం చూస్తాం. అలాగే పిల్లారా, క్రీస్తుకి వ్యతిరేకమైనటువంటి వారు, పైగా దేవుని నమ్ముకునేటటువంటి వారుగానే ఉంటారు. వాళ్ళు క్రీస్తుని కలిగిన వారేనని చెప్పుకుంటా ఉంటారు. ఏం చేస్తారు అంటే నిందించేటటువంటి వారుగా ఉంటారు. నిందిస్తారు, నిందలు వేస్తారు. ఒక మనిషి మీద మనం నింద వెయ్యాలి అంటే ఆ మనిషి మనకే నచ్చకపోవటం వలన, మనతో కలిసి ఉండకపోవటం వలన, మనం చెప్పింది చేయకపోవటం వలన, మనతో ఏకీభవించకపోవటం వలనే మనిషి ఏం చేస్తాడనంటే నిందేస్తాడు. ఖచ్చితంగా నిందేస్తాడు. ఇక్కడ లోకం ఏం చేస్తుందనంటే, లోకాశలు ఏం చేస్తాయనంటే దేవుని దగ్గర నుండి లోకంలో కలిసిపోమ్మని పిలుస్తాయి. అలా పిలుస్తున్నప్పుడు ఆ పిలుపుకి గనక లోబడకపోతే, అలా చెప్తున్నటువంటి వారి యొక్క మాటలు గనక చెవిని పెట్టకపోతే ఖచ్చితంగా నీ మీద నింద వేయటానికి మనుషులు సిద్ధంగా ఉంటారు. నీలో తప్పును పట్టుకోవటానికి ప్రతి క్షణము కూడా వారు గమనిస్తూనే ఉంటారు. మనకు విషయం తెలుసుకోవాలి. యేసు ప్రభువుని వెంబడించినటువంటి గుంపులో శాస్త్రులను పరిశీలైనటువంటి వారు కనబడతారు. యేసు ప్రభువుని వెంబడిస్తున్న తరుణంలో చాలామంది ప్రజలు యేసు ప్రభువుని తండోపతండాలుగా వెంబడిస్తున్నటువంటి కాలంలో ఈ శాస్త్రులను పరిశీలైనటువంటి వారు కూడా యేసు ప్రభువుని వెంబడించారు. వెంట వెళ్ళారు యేసు ప్రభువారి వెంట. ఏంటి అని అంటే యేసు ప్రభువారు చెప్పే మాటలు వినటానిక, యేసు ప్రభువారు చెప్తున్నటువంటి మాటల్లో సత్యాన్ని గ్రహించి జీవితాలు మార్చుకోవటానిక? కానేక. వీళ్ళు ఎందుకు వెళ్ళారు? వీళ్ళు ఎందుకని యేసు ప్రభువుని వెంబడించేవారుగా ఉన్నారు అంటే, యేసు ప్రభువారు చెప్పేటటువంటి మాటల్లో, ప్రసంగంలో, బోధలో తప్పులేమన్నా ఉంటే పట్టుకుందామని ఈ యొక్క శాస్త్రులను పరిశీలైనటువంటి వారు యేసు ప్రభువారిని ఆ కాలంలో వెంబడించారన్న సంగతిని మనం గుర్తెరగాలి పిల్ల. నిజమే, నేటి దినానికి కూడా చాలామంది దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు దేవుని దగ్గర వాక్యం నేర్చుకోవటానికో, దేవుని దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క సత్యాన్ని తెలుసుకోవటానికైతే మాత్రం కాదు. పక్క వాళ్ళ యొక్క జీవితాలు, ఏవండి విశ్వాసుల యొక్క జీవితాలు, ఎదుటివారి యొక్క బ్రతుకులు ఎలాగున్నాయి అని గమనించటానికి, వారిని పరిశీలన చేయడానికే పనిగట్టుకుని వచ్చేటటువంటి వారుగా, లేక వాటిని గమనించడానికే భక్తి చేసేటటువంటి వారుగా కనబడుతుంటారు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం అని మనం గుర్తెరగాలి. ఇక్కడ వాక్యాన్ని కనుక మనం చూస్తే అదే ప్రభు చెప్తాడు. నీకు నచ్చినట్టుగా జీవిస్తే, నీకు నచ్చినట్టుగా, నీకు త్రోసినట్టుగా బ్రతికితే నిన్నెవరు కూడా అడగరు, నిన్నెవరు పట్టించుకోరు. నువ్వు నాశనం అయిపోతా ఉంటే ఎవరు కూడా పట్టించుకోరు. కానీ నువ్వు దేవుని కొరకు నీతిగా బ్రతికితే నీ మీద అనేక రకాలుగా బురద జల్లేవారు, రాళ్ళు వేసేవారు, పడదోసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. నిజమే కదా? నువ్వేదైనా మంచి పని చేయటానికి ఏం చేస్తావు అని అంటే పూనుకుంటే నీ మీద ఎన్ని నేరారోపణలు కదా, నీ మీద ఎన్ని రకాలైనటువంటి ఆలోచనలు, కుళ్ళులో, కుతంత్రాలు, ఎన్ని ఆలోచనలో కదండి, ఎన్ని ప్రయోగాలు ప్రయోగించబడతాయి. కానీ ప్రభు చెప్తున్నటువంటి మాట అదే. మీరు హింసించబడేది ఎక్కడనంటే, దేని విషయంలోనంటే, మీరు దేని విషయంలో హింసించబడతారు అంటే, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసిస్తారు అన్నాడు. నిందిస్తారు, హింసిస్తారు. మొదట నిందేస్తారు, తర్వాత దొరికినప్పుడల్లా, అవకాశం దొరికినప్పుడల్లా హింసిస్తారు కదా. హింసించేవాడు, శోధించేవాడు, శోధకుడు, అపవాది. చూడండి, వీరు హింసించేవారు, నిందించేవారు ఎవరు అంటే అపవాది సంబంధమైనటువంటి మనుషులు, అపవాది సంబంధమైనటువంటి జాబితా వీళ్ళందరికీ కూడా. ఆ విషయాన్ని మనం చాలా ఖచ్చితంగా మనం తెలుసుకునేటటువంటి వారుగా మనం ఉండాలి. నేటి దినాన మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో ప్రభు కొరకు మనం బ్రతికేటటువంటి వారుగా మనం ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని హింసలు వచ్చినా, ఏవండి ప్రభు కొరకు బ్రతకటం అనేది శ్రేష్టము అనే వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది. ఇక్కడ ప్రభు ఇంకో మాట చెప్తున్నాడు, హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులండి. అబద్ధముగా
అబద్ధం అంటే అబద్ధం అంటే లేనటువంటి మాటల్ని వాళ్ళు సృష్టిస్తారు. మనం చేయలేనటువంటి పాపం, లేక నువ్వు చేయలేనటువంటి పనిని, నువ్వు చేయలేనటువంటి నేరాన్ని నీ మీద వేస్తారు. నీకే పాపం పుణ్యం తెలీదు, నీకే పాపం తెలీదు అసలు, కానీ నీ మీద కావాలనే సృష్టించి నీ మీద ఏం చేస్తారంటే నేరం కావాలని ఏం చేస్తారనంటే అబద్ధముగా చెడ్డ మాటలల్లా మనుషుల మీద పలుకుతారు. నీ పేరు చెడగొట్టడానికి, నీ స్థాయిని చెడగొట్టడానికి, నీ కొద్దో గొప్ప ఉన్నటువంటి పరువును కూడా తీసేయటానికి. ఏవండి, మనుషులు చెడగొడితే చెడిపోతాడా మనిషి? లేక దేవుడు చెడగొడితే చెడిపోతాడు? మనుషులు చెడిపోతే చెరిగిపోతుందా పరువు, స్థాయి, హోదా? జరగదు కదా. మానవుడు ఏపాటు వాడు. కొంతకాలం మనిషిని కొద్దిగా బాధించవచ్చు, హింసించవచ్చేమో, కానీ సంపూర్ణంగా మాత్రం నిర్మూలన చేసేటటువంటి స్థాయి, ఆ కెపాసిటీ మనిషికి లేదు. ఆయనే ఒకరిని హెచ్చించును, ఒకరిని తగ్గించును. అర్థమవుతుందా వాక్యం? ఒక మనిషిని హెచ్చించాలన్నా, ఒక మనిషిని తగ్గించాలన్నా అది దేవుని చిత్తంలో, దేవుని వశంలో ఉంది. మనకు సామెత మన జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ఉడికి నీళ్లు బాగా మరకాసి ఇళ్ల మీద పోస్తే అవి తగులాడు కదా. ఇప్పుడైతే అన్ని బిల్డింగ్లు కదా, అపార్ట్మెంట్లు. ఇంతవరకు పూరు గుడిసెలు ఉండే, తాటేకిళ్ళు ఉండే. దాన్ని ఉద్దేశించి చెప్పినటువంటి సామెత మాట. ఉడికి నీళ్ళు కాసి ఆ ఇళ్ల మీద పోస్తే ఇల్లు అంటుకో, నువ్వు పంటిస్తేనే అంటుకో. బ్రతుకులో నీవు చేసిన మేలకై ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలే